Hello, hi viewers. Welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here for షష్టిపూర్తి అనే సినిమాకి ద మెయిన్ ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే యాక్టర్ కానీ ఎంతైతే వాళ్ళ సపోర్ట్ ఎంతైతే ఉంటుందో సో ఆ రెండు కలిపి ఆ టూ ఎలిమెంట్స్ కలిపి వన్ పర్సన్లో మనం చూస్తే అది ఎలా ఉంటుంది, చూడడానికి ఎంత బాగుంటుంది అండ్ విజువల్గా థియేటర్స్లో చూస్తే ఇంకెంత బాగుంటుందో ఆ బిహైండ్ స్టోరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూపేష్ గారు విత్ us. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఫైన్. సో షష్టిపూర్తి సినిమా గురించి టైటిల్ చాలా యూనిక్గా ఉంది. తెలుగు టైటిల్ చాలా బాగుంది వినడానికి. సో టైటిల్ సజెషన్ ఇవ్వండి. ఫర్ స్టార్టింగ్ విత్ ద టైటిల్ గురించి మాట్లాడితే వాట్స్ ద బిహైండ్ స్టోరీ ఆఫ్ టైటిల్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్ టైటిల్ ఈజ్ స్టోరీ అది. మెయిన్ ఈ టైటిల్ మీదే కథ నడుస్తూ ఉంటుంది. కథలో మెయిన్ భాగం ఇది. బట్ అండ్ సజెషన్ ఆల్సో రైటర్ ఉంది, హూ రిటన్ ద స్టోరీ అండ్ హూ డైరెక్టెడ్ ద స్టోరీ. ఓకే, ఈ ఓన్లీ లాంగ్ ద టైటిల్ బిఫోర్ కమింగ్ టు మీ. అంటే పోస్టర్స్లో కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు కంప్లీట్గా మాకు శతమానంలో ఉంది ఆ టైప్ ఆఫ్ వైబ్ అయితే కనిపించింది. అంటే నానమ్మలు. సో ఈ రెండింటిని పోలిస్తే కరెక్టే అంటారా లేకపోతే కాదు? Firstly, I'm very thankful. Thank you so much because you compared the Shashtipurti with a big, already a successful super duper hit film, and దాంతో కంపేర్ చేస్తారంటే మీకు కూడా ఆబ్వియస్లీ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ వైబ్ అంతా అలాగే ఉంది. యా, బట్ see that is a different scenario, this is a different scenario. ఓకే, వెడ్డింగ్ ఆర్డర్ అక్కడ అందులో షష్టిపూర్తి జరుగుతుంది, ఇందులో జరుగుతుంది, కానీ దట్ ఈస్ ద డిఫరెంట్ సినారియోలో జరుగుతుంది, ఇది వేరే పార్ట్. నో కంపారిజన్ బిట్వీన్. జస్ట్ కంపేర్ విత్ దిస్ పోస్టర్. ఓకే, ఆ సినిమాని మీరు ఈ సినిమాలో కంపేర్ చేయడానికి మీకు ఏకైక రీజన్ దొరికేది జస్ట్ దిస్ ఇస్ వెడ్డింగ్ పోస్టర్. అదర్వైజ్ యూ కాంట్ గెట్ ఎనీ సీన్ అయినా ఎనీథింగ్ ఎక్కడ దొరకదు. ఓకే, సో రూపేష్ గారికి ప్రొడ్యూసర్ గా కంఫర్టబుల్ గా ఉందా, యాక్టర్ గా కంఫర్టబుల్ గా అంటే ప్రొడ్యూసర్ గా కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులు ఒకసారి పంచాలి. ఆర్టిస్ట్ గా పొద్దున్న శంకర్ వరకు లొకేషన్స్ లో ఉండాలి. అవును, ఆ ఉండడం పక్కన పెట్టేస్తే ముఖ్య బాధ్యత ఆర్టిస్ట్ కు అంత బాధ్యత ప్రొడ్యూసర్ గా నేను ఫీల్ అవుతాను. ఓకే, బికాస్ మేబీ నాకు ఆర్టిస్ట్ అవ్వడం ఇష్టం, నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను కాబట్టి నాకు ఆ బరువు తెలియలేదు. అంటే ఒక ప్రీ వర్క్ చేసేటప్పుడు గట్టిగా ప్లాన్ చేసుకొని దిగిపోతే ప్రొడ్యూసర్ కి అంత టెన్షన్ ఉండదని నా ఫీలింగ్. సో ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాకి రావడమే కష్టమైపోతుంది కాబట్టి ఒక సినిమాని చూస్ చేసుకోవాలన్నా సరే జనాలందరూ అంటే ఫిలిం మేకర్స్ కానీ లేకపోతే సినిమా తీసేవాళ్ళు కానీ కొంచెం ఆలోచిస్తుంది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం మానేస్తారని భయం. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాక్సెప్ట్ చేయడం జరిగింది? అదే మెయిన్ టైటిల్ మీకు తెలిసినప్పుడు మెయిన్ రీజన్ అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆడియన్స్ కూడా షష్టిపూర్తి అనగానే ఫస్ట్ పాయింట్ సంథింగ్ ఈజ్ వెడ్డింగ్ కి సంబంధించి అయితే ఉంది, షష్టిపూర్తికి సంబంధించి అయితే ఉంది అనేది అది తెలిసిపోతుంది. మెయిన్ థింగ్ ఏంటి, ఇంకోటి ఏంటి అంటే మీరు శతమానం భవితుతో ఇందాక కంపేర్ చేశారు. అందులో షష్టిపూర్తి ఒక ఎత్తు అయితే మిగతా ట్రాక్ అంతా నడుస్తూ ఉంటుంది. ఆ ట్రాక్ కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది మీరు ఆ సినిమా చూసారు కాబట్టి మీకు యూ కెన్ నో ద ఫీల్. బట్ ఈ సినిమాలో కూడా డిఫరెంట్ సినారియో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ మేము ఆ వాల్యూస్ చెప్తున్నాము. ఆ వాల్యూస్ చాలా హార్డ్ హిట్టింగ్ గా కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కానీ మెయిన్ పాయింట్. సో ఆ హార్డ్ హిట్టింగ్ పాయింట్స్ వల్ల ఫ్యూ చేంజెస్ మన రొటీన్స్ లో వస్తాయని ఐ చూస్ ఇన్ ద స్క్రిప్ట్. సో టైటిల్ చూసినప్పుడైనా మీరు చెప్పే మాటలు అయినా సరే కంప్లీట్ గా మమ్మల్ని ఒక 6 to 7 years బ్యాక్ సినిమా ఎలా ఉండేదో ఆ టైప్ ఆఫ్ వరల్డ్ తీసుకెళ్ళిపోతున్నారు కంప్లీట్ గా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇది వరకు ఎలా చూసేవాళ్ళు సినిమాల్ని, ఈగ అంటే రిపీట్స్ లో చూడటం కానీ రిపీట్స్ లో సాంగ్స్ వినడం కానీ బిఫోర్ కోవిడ్. సో అప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఇలాంటి సినిమాలు అనేవి చాలా బాగాడేవి. నాట్ ఈవెన్ శతమానం అవుతాయి, అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి సో ఇటువంటి ఫ్యామిలీ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అనేవి బాగా జనరేట్ అయ్యాయి. బట్ ప్రెసెంట్ అందరూ కోరుకునేది యూత్ కానీ లేకపోతే ఈ మిడ్ రేంజ్ పీపుల్ కానీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ లార్జర్ దాన్ లైఫ్ సినిమా. సో ఈ సినిమా వాళ్ళందరికీ ఎటువంటి సమాధానం అవబోతుందంటే మీ మాటలో ఏం చెప్తారు? బేసిక్లీ
ఇప్పుడు మీ పోస్టర్స్ లో మెచ్యూర్ గా ఉండే క్యారెక్టర్స్ అండ్ కనిపిస్తున్నాయి కాబట్టి యూ ఇమాజినింగ్ సంథింగ్ డిఫరెంట్. బట్ మీరు చూసారా, టీజర్ చూసారా? సో ఆ టీజర్ లో మీకు తెలిసిపోతుంది మనం అసలు యూత్ సినిమాకి వెళ్ళొద్దా అనేది. అక్కడే ఫస్ట్ అక్కడ ఆన్సర్ దొరికిపోతుంది. ఇలాంటి ఆలోచన వచ్చే వాళ్ళకి డెఫినెట్లీ మనకి ఈ ఇప్పుడు మీరు చాలా కాలంలో ఈ 4-5 years ఆఫ్టర్ కోవిడ్ వచ్చే సినిమాలో మీరు అంటున్నారు యూత్ కి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని. ఈ ఫిల్మ్ లో ఆ రిక్వైర్మెంట్స్ మించి ఫ్యామిలీ మొత్తం బయటికి ఎలా రావాలనే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవును. సో యూత్ అయితే 100% అక్కడ ఉంది. యూత్ కావాల్సిన కంటెంట్ ఉంది, యూత్ ఏం కోరుకుంటున్నారు అనేది అలాంటి ఎలిమెంట్స్, అలాంటి సీన్స్, అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్, లైక్ మన పేరెంట్స్ బయటికి వెళ్ళారు, ఎలాగో ఓటీటీకి వస్తుంది కదరా అనే సెన్స్ లో వాళ్ళు ఉంటారు. బట్ మేము గట్టిగా ఏం నమ్ముతున్నాం అంటే ఇలాంటి సినిమాలు వాళ్ళందరూ వచ్చి చూస్తారు అని మేము నమ్ముతాం. ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో. ఓకే. సో మీకు ఎస్పెషల్లీ స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ నరేషన్ టైప్స్లో కానీ కొన్ని సినిమాలు అయితే, అంటే నేను ఎందుకు కంపేర్ చేస్తానంటే ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలియడానికి కంపేర్ చేస్తాను. సో ఐ జస్ట్ వాంట్ టు నో దట్ కొన్ని సినిమాస్ అయితే బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా తీసారు కాబట్టి అది ఎంత పెద్ద సినిమా అయినా సరే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. సో మీరు స్క్రిప్ట్ వైజ్ గా ఎంత కేర్ తీసుకున్నారు యాజ్ అ ప్రొడ్యూసర్? బిఫోర్ బాండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాతే లొకేషన్ స్టార్ట్ అయింది. ఓకే. వన్స్ బాండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఈవెన్ లొకేషన్ రెక్కీస్ అయినా, వేర్ బీ హ్యావ్ టు షాట్ ఎవ్రీథింగ్. మనం ఒక కథ రాసుకున్నప్పుడు ఒక ఎక్కడ చెప్దామనే థాట్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ చెప్పారు. బట్ బాండెడ్ స్క్రిప్ట్ చేతిలో ఉన్న తర్వాత ఇప్పుడు ఈ కథ అక్కడ చెప్దాం, బట్ అక్కడ ప్రతి సీన్ కు లొకేషన్ డిమాండ్ చేస్తుంది. ప్రతి సీన్ మేము గోదావరిలో ఎక్కువ చూపించాం, గోదావరి మధ్యలో ఎక్కువ చూపించాం, టెంపుల్స్ లో ఎక్కువ చూపించాం. అంటే దానికి ఇట్స్ ప్రాసెస్ పెరిగింది, మాకు డేస్ పెరిగాయి, షూటింగ్ డేస్. బట్ ద బ్యూటీ ఇస్ దేర్. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యూటీ రావాలి అంటే వీ హ్యావ్ టు స్పెండ్ మోర్. అది మేము దేవుని నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నాము. అండ్ మనం ఏదైతే మీరు అడిగినట్టు మేము కథ మీద కేర్ తీసుకున్నామో, స్క్రిప్ట్ మీద కేర్ తీసుకున్నామో, ఆ కేర్ అంతా తీసుకొని దాన్ని లాక్స్ చేసిన తర్వాతే బయటకు వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసాం. ఓకే. సో రాజేంద్ర ప్రసాద్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? It's a very healthy and joyful experience. I learned a lot from him, and he given a very good and huge space for me. Personal గా నాకు చెప్పడం అయినా, నేను చాలా నేర్చుకోవాలైనా, అండ్ చాలా మనం I didn't expected what I didn't expected I learned. సో రాజేంద్ర ప్రసాద్ గారిలో మాకు తెలిసిన క్వాలిటీ ఏంటంటే ఏదైనా సీన్ ఆయన చూస్తున్నప్పుడు కానీ, మీరు షూట్ చేస్తున్నప్పుడు షూటింగ్ లొకేషన్లో ఆయన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఆయన సీన్ లేకపోయినా సరే, ఆయన పాత్ర అక్కడ లేకపోయినా సరే, ఆయన చూస్తున్నప్పుడు కానీ సీన్ అయిపోయిన వెంటనే ఎంకరేజ్మెంట్ కానీ, అప్రిషియేషన్ కానీ వెంటనే ఇవ్వడం అలవాటు అని చెప్పి తెలిసింది. సో అటువంటి టైప్ ఆఫ్ విజిలింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి రాజేంద్ర? అలాంటివి అయితే లేవు. అండ్ ఈవెన్ మా సెట్స్ లో ఎక్కడ అలాంటి మీరు చెప్పిన పాయింట్ ఐ జస్ట్ ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ దిస్ పాయింట్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ నో అబౌట్ ఎగ్జాక్ట్లీ ఇలా జరుగుతుందా తెలియదు అని నా కళ్ళ ముందు జరగలేదు. మా టోటల్ మేము చాలా వర్క్స్ కలిసి చేసాం. మాకు ఇక్కడ నాకు ఇంకెవరికి కూడా ఆయన చెప్పడం జరగలేదు. నాకు తెలిసింది ఏంటి అంటే ఆయన చెప్పరు అని తెలుసు. నేను విన్నది మాత్రం ఆయన అలా చెప్పరు. ఈవెన్ ఆయన చేసిన సీన్ కూడా ఆయన మానిటర్లు చూసుకుంటే నేను ఏం చేశాను నాకు తెలుసు, అదే అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన చేసిన కాకుండా మీరు పర్ఫామ్ చేసినది ఏదైనా మీకు చెప్పడం అనేది అడిగాను. ప్రైవేట్ గా ఉన్నప్పుడు బాగా చేసావు, లేకపోతే దీన్ని ఇంకా ఇలా చేయొచ్చు అనేది పర్సనల్ డిస్కషన్స్ ప్రైవేట్ గా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి, బట్ నాట్ ఆన్ స్పాట్. ఓకే. సో ఆకాంక్ష సింగ్ గారితో అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ షీస్ కమింగ్ అగైన్. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ సినిమా? బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. చాలా నాకు ఆమె కూడా షీఈ్ ఆల్సో సీనియర్ పర్సన్. సో ఆమె కూడా సీనియర్స్ పక్కన, అందరు సీనియర్స్, తల్లిదండ్రులు సీనియర్, పక్కన కో యాక్టర్స్ కూడా సీనియర్. కొంచెం టఫెస్ట్ లాగా అనిపించింది. ఇక్కడ నాకు ఆ తర్వాత జర్నీలో ఆ ప్రాబ్లం రాలేదు. చాలా ఈజీగా ఆ స్పేస్, షీ ఆల్సో గివెన్ అస్ గుడ్ స్పేస్ ఫర్ మీ. అండ్ ఎవరు ఏం చెప్పినా ఐఎమ్ ఓపెన్ టు టేక్, బికాస్ ఎవ్రీవన్ ఈజ్ సీనియర్. ఎవరు ఏం చెప్పినా కూడా ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్, ఏం చెప్పినా మనం వినాలి, తీసుకోవాలి అనే ఆ మైండ్ సెట్ లోనే ఉన్నాను, తీసుకున్నాను.
మంచి, నాకు తెలిసి స్క్రీన్ మీద మంచి కెమిస్ట్రీ అండ్ మంచి కపుల్ కైండ్ వస్తుంది. ఓకే. హోల్ ఫిల్మ్ చూసిన తర్వాత డిఫరెంట్ ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తారని. యా, అంటే పోస్టర్స్ లో కూడా మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు కూడా కొంచెం టీజర్ లో షార్ట్స్. సో స్క్రీన్ ప్లే వైజ్ గా ఇటువంటి సినిమాలకి స్క్రీన్ ప్లే ఇస్ మెయిన్ క్రూషియల్ పార్ట్. Yeah. సో స్క్రీన్ ప్లే అది కరెక్ట్ గా నరేటివ్ పాయింట్ అనేది కరెక్ట్ గా ఉంటే ఆ స్టోరీ అనేది ఇంకా గ్రిప్పింగ్ గా అండ్ బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంటుంది Yes. ఇటువంటి టైప్ ఆఫ్ సినిమాలకి. సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకున్నారు? సో స్క్రీన్ ప్లే ఇస్ లైక్ వెరీ మన రియల్ రొటీన్ లైఫ్, హౌ వి లీడ్ అవర్ రొటీన్ లైఫ్ అండ్ ఆల్, ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ మనకి సినిమా తీస్తున్నాం అని తెలియకుండా, అంటే జస్ట్ మనం మీరు అక్కడ కూర్చుంటే ఇది మన సినిమాకి వెళ్తున్నాం అని వచ్చి కూర్చుంటారు, కానీ మీరు సినిమా చూస్తున్నంత సేపు మనం సినిమా చూస్తున్నాం అన్నట్టు ఉండదు. మనం మనల్ని చూసుకున్నట్టు, మనం మన చుట్టుపక్కల కథలు చూస్తున్నట్టు అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో ఇళయరాజా గారి గురించి వాట్ యు వాంట్ టు సే? ఇళయరాజా గారు ఈజ్ ఎ లెజెండ్, ఎవ్రీవన్ నోస్. ఈ గివెన్ గుడ్ సాంగ్స్, ఆల్రెడీ 2-3 సాంగ్స్ మనం ఇచ్చేసాం, ఇంకా 2-3 సాంగ్స్, 3 సాంగ్స్, మొత్తం ఓల్డ్ 6 సాంగ్స్ ఆర్ దేర్. 3 సాంగ్స్ రిలీజ్ చేసాం, 3 సాంగ్స్ ఉన్నాయి. అది వెరీ సూన్ ఐ కూడా 1 by 1 వీఆర్ గివింగ్, బికాస్ రిలీజ్ డేట్ ఈస్ వెరీ నియర్ బై 30th May వీఆర్ కమింగ్. సో మంచి ఎక్స్పీరియన్స్, ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకున్నాం. ఈవెన్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మన సాంగ్స్ అయితే వింటున్నాం, సాంగ్స్ బిఫోర్ రిలీజ్ వింటాం అందరం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది థియేటర్ లోనే ఫీల్ అవ్వాలి. అది మనం అది ఎలా ఉంటుందో తెలియదు. సో పర్సనల్గా నాకు తెలుసు, కానీ ఆడియన్స్ కి థియేటర్స్ కి రావాలి అంటే అదొక స్ట్రాంగ్ రీజన్. బికాస్ విచ్ బ్యూటీ వీఆర్ షోయింగ్ ఆన్ స్క్రీన్, అలాంగ్ విత్ దట్ ఆయన బీజియం లేకపోతే ఆ బ్యూటీ పండుగ. సో అది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ విత్ విజువల్ విత్ సౌండ్ ఇన్ థియేటర్ ఉంది. ఓకే సార్, మీకు ద ఫేవరెట్ ఫ్రేమ్ ఆఫ్ షష్టిపూర్తి అంటే ఒక్కటి మాటల్లో చెప్పాలంటే ఏ ఫ్రేమ్ నుంచి చెప్తారు సార్? మీరు సినిమా మొత్తం చూసుకున్నప్పుడు మీకు నచ్చిన ద బెస్ట్, ఓన్లీ ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ మీకు బాగా this poster. దిస్ పోస్ట్. Yes, this frame. This is the frame. We took this poster from frame only. This is the thing, because the whole film runs for this thing. ఓకే. The title also like Shashti అంతే Purti. అంతే, అవును. So the Shashti Purti, the main target is this. ఓకే. What drama happening and how much deep drama or how much strong emotion we are showing, you have to feel in theaters only. But definitely this is the frame. I loved it. ఓకే. సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పేసి మాకు తెలిసింది. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే, అంటే చాలా మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇప్పుడు హీరోలు అయ్యున్నారు, అండ్ చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంది ఇస్తుంది. బట్ ఒక మ్యానరిజం అనేది ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఈ సినిమాలో ఏమైనా ట్రై చేస్తారు? Madness. మ్యానరిజం, పవన్ Yeah, కళ్యాణ్ గారి no. మ్యానరిజం I am not a fan. I'm like నేను ఆయన దేవుడు, నేను భక్తుడు. నేను ఆ దేవుడిని మనం ఎప్పుడు ఇమిటేట్ చేయకూడదు. ఇమిటేట్ అంటే జస్ట్ అలా Anything, if we can take any 1% thing from him, it's like imitating, or so that is not the scenario. ఎగ్జాక్ట్లీ. I don't want to do that. ఓకే. సో ఫైనల్లీ షష్టిపూర్తి గురించి వాట్ యూ వాంట్ టు సే టు ఆడియన్స్? ఎందుకు చూడాలి అంటే? ఫ్యామిలీ వాల్యూస్ మనం మర్చిపోతున్న కాలంలో మేము మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్ రిమైండ్ చేస్తూ, మీరు కోల్పోతున్న కొన్ని సందర్భాలని మిమ్మల్ని గుర్తు చేస్తూ, మీ గుండెల్లో మంచి ఒక ఫైనల్ గా మంచి అనుభూతి ఇచ్చే సినిమా మీరు దయచేసి థియేటర్లో చూడాలని నేను ఆడియన్స్ కోరుకుంటున్నాను. సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాం May 30th సినిమా అందరం బిగ్ స్క్రీన్స్ లో చూసి, అండ్ జనాలందరూ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మళ్ళీ ఇటువంటి సినిమాలన్నింటినీ మళ్ళీ రీవాచ్ చేయాలని ఇన్ థియేటర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.